కొడదామని ఆ బాబు జుట్లు లాక్కున్నట్లా ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నా ప్లేయర్ లో దొరికిపోయినా నేను నన్ను లేపినారు అంటే కొట్టేకి లేపినారు నేనేం చేసిన అమ్మ దొరికినా కదా అందరిని ఇరికిద్దామని అందరిని ఇరికించిన ఆ రోజు దొరికాడు ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. స్కూల్ పోవడం అంత మాట అంటే మేము అమ్మాయిలు వేరే ఎంగేసేటోళ్ళం. వెల్కమ్ బ్యాక్ టు అనంతపూర్ పోరగాడు. సరే సో గైస్ ఈరోజు కొద్దిగా జరుపుకో ఇంకా కొద్దిగా స్పేస్ కావాలి కదా. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు, ప్రతి ఒక్కరు స్కూల్లో కొన్ని మంచి పనులు చేసింటారు, కొన్ని చెడ్డ పనులు చేసింటారు. అదే అనమాట కంటెంట్. ఇప్పుడు మా నలుగురిలో 3 మంచి పనులు చెప్పాలా, 3 చెడ్డ పనులు చెప్పాలా స్కూల్లో ఏమేమి జరిగినాయి అనేది. ఒకటి ఎక్కువ చెప్పినా పర్లేదు అనుకో. ఫస్ట్ సాయి చెప్పురా సాయి. అదేం చెప్పు, మంచి పని అయినా చెప్పు, చెడ్డ పని చెప్పురా. మంచి పనులు ఏంటంటే ఒకటి అమ్మాయిని గెలకడం. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతున్నారా? మా టీచర్ కి టిఫిన్ తెచ్చిచ్చిన. ఇన్నున్నాయా? కొంచెం షాక్ చెడ్డ పని టీచర్ నన్ను ఒకసారి కూర్చొని పెన్ను తీసుకుని వానికి చూడదాం అనుకోని ఇసిరింటే టీచర్ కలిగింది. టీచర్ నన్ను కూర్చోబెట్టి కొట్టింది. నేను కొడితే మీరు కొట్టారు. సరే సరే ఇంకా చెప్పు, 2 అయిపోయినాయి. ఇంకోటి చెడ్డ పని. చెడ్డ పనులు ఎక్కువ ఉన్నాయా? గోదావరి ఎటకారం బాగా వచ్చేసిందిరా. అక్కడ మాట్లాడితే ఎటకారం పనులే కదా. టీచరు బెంచ్ కాడ పెన్ను పెట్టింది, అది బ్యాగ్ లో పెట్టుకుంది. అది నాది. టీచర్ అది నాతో చాలా రోజుల నుంచి ఉంది, బ్యాగ్ లో పెట్టుకుంది. నా పెన్ను కదా అని పోయి తీసుకున్నా. అడిగి తీసుకోకూడదా అని అప్పుడు కొట్టింది. అది చూసి కొట్టింది. ఇంకోటి మంచి పని ఏంటంటే అన్నం ఉన్నే లెవెల్ వదిలించుకోవడం కదా. చెప్పని రా నువ్వు కోతి ముఖమోడా. నా ముందరా ఎంత బాగుందో. 3 ఆడపిల్లలు కూర్చుంటారు, మేము 3 ఉన్నాము. ఇది ఇంట్రెస్ట్ గిట్టారు చూడు. నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా ఉన్నాము. వాడేం చేశాడు, నా పక్కన ఉన్నవాడు తలకాయ కొట్టినాడు. నాకి నాకు మెంటల్ వచ్చి ఏందో తీసుకొని కొడదామని ఆ బాబు జుట్లు లాక్కున్నట్లా. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు? అది టీచర్ చెప్పింది. 5 అయిపోయినాయి. ఇంకోటి అది మంచి పని. మంచి పని ఏంటంటే నా ఫ్రెండ్ వచ్చి టైం చూపిలే. ఏం చూపిలేదు? టైం అడిగింది. వాచ్ లో టైం వాడు ఇలా నాకి ఈలేదు ఈరా అని చేయి లాక్కున్నా. ఈలే ఇట్లా లాక్కున్నాడు. చేయి తీసుకొని ఇట్లా పెట్టి ఇట్లా అన్నా. తప్పనింది ఏలు. వాచా తప్పనింది ఏంటి ఇట్లా అన్నా నేను. ఇట్లా తప్పనింది మొత్తానికి ఏలు పోయింది. మొత్తానికి పోయింది. మొన్ననే అవుతాను. ఏం లేదు రాదు కావా జీతం నాశనం చేసి పెడతారు నోట్ల పెద్ద ముద్ద. చెప్పినా నెక్స్ట్ నేను చెప్తాలే. సరే అడగండి. మంచి పని మంచి పని అవసరం లేదు, చెడ్డ పని చెప్పే మంచి పనులు చెప్తూ. సరే చెడ్డ పని వచ్చేసి ఒకసారి మేము అజయ్ గారిని బర్త్డే మా ఫ్రెండ్ గాంది ఏం చేసామంటే అంత ఫ్రెండ్స్ అంటే బర్త్డే పార్టీ కదా, అంతా ఎగ్ రైస్ తెచ్చినాడు. ఎగ్ రైస్ తెప్పించినాడు. అప్పుడు అనుకుంటే ఎగ్ రైస్ తెప్పించినాడు. సరే అనేసి స్కూల్ ముందర కమ్మ చెట్లు ఉన్నాయి, బాగా చల్లగా అంటే బాగా ప్లేస్ ఉన్నమాట. సరే అనేసి పోయినాము. తినే కానీ పోతున్నాం. మా స్కూల్లో సార్ వచ్చాడు.
చెప్పేది ఏమైంది, పోయినాము తిన్నాము మేము వచ్చినాము, కానీ ఏమైంది ఆ కేసు మా మీదకి రాలా. అదే టైంలో 9th క్లాస్ బయటకు వెళ్ళారు. ఆ సార్ అయిపోయింది వాళ్ళని అనుకుని వాళ్ళని చిటికమా దిగిన. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓకే నెక్స్ట్ చెప్పు. మంచి పనులు ఉండవు కానీ చెడ్డ పనులు ఉన్నాయిరా మంచి పనులు. చెప్పేసి లేదు చెడ్డ పనులు ఇప్పుడు ఎప్పుడు మంచి పనులు ఒకటి చేసిన. ఒకసారి కొత్తగా మాకు 10th లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పాఠం చెప్తా అంది. పాఠం చెప్తా అంటే నేనేం చేసిన అంటే కొద్దిగా గట్టి చదివిన పాఠం. ఆయమ్మ కింద పడిచ్చింది. నేను బాగా చదివిన అనమాట. చదివితే నన్ను లీడర్ చేసింది మేడం. ఈ చెడ్డ పని ఉంటుంది మంచి పని లీడర్ క్లాస్ అంతా మేడం చెడ్డ పని చేసి ఉంటుంది, నేను కాదు అప్పుడు. లేదు నిజంగా ఇంగ్లీష్ బాగా లీడర్ చేసింది మేడం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని అనుకుంటారు. చెడ్డ పని చెప్తాడు. ఒకసారి ఫ్రెండ్స్ అంతా అందరం 7 మంది ఉన్నాం మేము ఫ్రెండ్స్. ఏమైందంటే ఒక రోజు స్కూల్లో ఉంటానులే గోడవల్లి దిగినాం మేమే. చెప్పేది గోడవల్లి దిగినాము. మరుసటి రోజు పోయినాం ప్రేయర్ లో దొరికిపోయినా నేను. నన్ను లేపినారు, అంటే కొట్టేకి లేపినారు. నేనేం చేసిన అమ్మ దొరికినా కదా అందరిని ఇరికిద్దామని అందరిని ఇరికించిన ఆ రోజు. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. చిల్లర చేశారు. ఈ వద్ద అందరికి తెలుస్తుంది, నేను ఇరికిస్తారు. ఓకే నెక్స్ట్ చెడ్డ పని ఇప్పుడు మంచి పని చెప్తా. ఎన్ని మంచి నువ్వు భగవంతుడా అదే ప్రశ్న. మంచి పని కాదు, మంచి ఉంటే చెప్పేది. చెడ్డ ఎక్కువ ఉన్నాయి కూడా చెడ్డగా పట్టి చెప్తున్నాడు. మంచిగా చెప్పినాడు, అదేందో చెప్పా మంచిగా ఒకటో రెండో. అది మళ్ళీ మంచిది అంటది. అది గుర్తుకు రావట్లేదు. మళ్ళా దాన్ని పనుకుంటాను గుర్తుకొస్తాను వచ్చి లేపు ప్రకాశ్. ఏం నాకు ప్రతి వీడియోలో డైరెక్ట్ గుర్తున్నావు. అది అంతేలేరా, నేను ఇంక చెడ్డ పని చెప్పండి చెప్తాడు. స్కూల్ పోయిన దానికన్నా నేను నిజంగా 10th లో స్కూల్ పోయిన దానికన్నా కేబుల్ లో సినిమాల్లోనే ఎక్కువ ఉన్నా నేను. అది కూడా మేడం రెడీకి పోతాండి సినిమాకి. మేడం చాలా మంచిది. పంపిస్తే మేడం మంచిది కాదు. నువ్వే చెప్పు. మంచి చెప్పాలి. ఎందుకు చదువుకున్నాడు? ఏ 6ో 5ో ఏది సార్ ఏదైనా కామెంట్ వచ్చింది ఇదేంది ఇదేందని చూపించాడు. చెప్పాలి చెప్పు ఇప్పుడే. మంచి పనినా? మంచి పని నేను చేసింది ఏంది స్కూల్ పోవడం. అంత మాట అంతే. స్కూల్ పోయి బాబు బుద్ధిగా చదువుకొని డిగ్రీ ఏమన్నా అయిపోయి కొట్టి ఇప్పుడు ఇటు ఉన్నాను. వచ్చాడు చెప్పాను కాదు విను ఏంది మర్యాద ముందులో ఉండవు. నేను తప్ప మర్యాదతో వెళ్ళిపోరంటే వెళ్ళిపో. అనుకున్నాను నేను చెయ్యాలి. ఓకే ఇప్పుడు మంచి పనులు ఎక్కువ లేవు. చెప్పు బోరింగ్ ఏరే వాడు కొడితే వాడి మీద అవును కదా. వీడంతా వీడి ఏలు వీడంతా వీడు బోరింగ్ లో ఏలు పెట్టి కొట్టుకొని ఏరే వాడి మీద వచ్చినాడు. ఒరే కులా నువ్వు మారవారా? నెక్స్ట్ ప్రకాష్ నువ్వే.
అయిపోయింది అప్పుడే బొచ్చు 5వ క్లాస్ వరకు వెళ్ళలేదు. ఏమో సార్ వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది. ఓకే ఫస్ట్ చెడ్డ పనితో స్టార్ట్ చేద్దాం. రైట్. చెడ్డ పని ఏంటంటే నేను పెద్దడుగులో చదువుకున్నా హై స్కూల్లో. అప్పుడు అందరూ పీటీ క్లాస్ కు బయటకు వెళ్ళిపోతే నేను నా ఫ్రెండ్ గాడు కమ్మాక్స్ లో ఉండే పెన్లు అన్ని తెంగేస్తాంటే మేము వచ్చిన వెంటనే అమ్మాయి అంటే మేము అమ్మాయిలు వేరే తెంగేసేటోళ్ళం. అమ్మాయిలకి టార్గెట్ ఎందుకు వాళ్ళ దాంట్లో అంటే వాళ్ళు పెట్టిండ్రు బాగా కలర్ పెన్స్ అలాంటి బిస్కెట్లు అవన్నీ పెట్టిండ్రు. అవన్నీ చిన్నగా మా కాళ్ళని నింపుకొని కాదు గాజులు లిప్స్టిక్లు అవన్నీ మేమే చేస్తుంటాము. అప్పుడు చిన్నగా ఎత్తుకునే అదొక చెడ్డ పని. ఏమో పక్కన అమ్ముకుంటారేమో. ఆ మొహం చూడండి. అట్లా అంతంతలే పెన్నులోనే పెట్టేస్తా అంటే అది అయిపోయింది. ఒక చెడ్డ పని ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ చెడ్డ పని చెప్తా. ఇంకోటి చెడ్డ పని ఏంటంటే అమ్మాయిని లవ్ చేయడం కదా. నేను పోతాను నాకు ఇది వద్దు. సో గర్ల్స్ గానీ ఎవరు మా వీడియో చూస్తేనే అడ్రస్ చెప్తున్నా సూర్యగాంధీ అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? నెక్స్ట్ చెడ్డ పని ఏంటంటే నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చింటాడు కదా, వాడు చేసి మేము కొట్టేసిండే పెన్నులు. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు నా ఫ్రెండ్ అనుకో, మన ఇద్దరు దొబ్బేసినాం నేను నీకు తక్కువచ్చినా కొన్ని వాటర్ తక్కువచ్చినా నువ్వు తక్కువచ్చినా నువ్వేం చేయడం క్లాస్ లో పడడం వీడియో అన్ని తెంగిస్తాడు నువ్వు నా మీద వేయడం. నాకు ఇంకా ఆడికి బాయా ఆడికి ఉండేటివన్నీ మళ్ళీ వీక్కొచ్చి అదొకటి సరిపోయింది. ఇంకొకటి చెడ్డ పని చెప్తాం. చెప్పు. ఇంకొకటి నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సుమారు అవుతాయి 10,000. మేము యాక్చువల్ గా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము హాస్టల్లో ఉంటాం, వాళ్ళు డేస్ కాదు మా ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ వాడిని కూడా నేను కొట్టింటా, వాళ్ళ నాన్న పిలిపించి నన్ను కొట్టింటాడు. నేను కొట్టించుంటాడు. వాడు నేను కబడ్డీ ఆడుతుంటాం, వాడొక టీం నేను ఒక టీం. వాడిని వీని కోపం ఎట్లా తీసుకోవాలబ్బా అని కబడ్డీలో సాధించేటోడిని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమనంటే కబడ్డీ ఆడుతున్నా మేము తగిలింది ఎవడు చెప్తున్నాం అని చెప్పి వాళ్ళ నాయన వచ్చిన సమాధానం చెప్తాం. సరే ఓకే గాయ్స్, ఓకే వీడియో బాగా ఎంటర్టైన్మెంట్ అయినారని కోరుకుంటున్నాం. ఓకే మీరు చేసిన హెల్ప్ మాకేం లేదనమాట. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక కామెంట్ అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్. మీకు ఇట్లే మేము ఇంకా మంచి మంచి కంటెంట్లతో మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఇంకా మంచి ఇంకా టీంని పెంచుతాము. అది కాక ప్రాంక్స్ మీకు అనుకోలేనంత ప్రాంక్ వీడియోస్ మీరే ఊహించినట్ల మంచి కంటెంట్లతో మంచి వీడియోస్ తీస్తాం. ఓకే టాటా.